అమృత, నువ్వు చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ విని డూడు బసవనలా తలూపడానికి నేనేమి అమాయకురాల్ని కాదు, అర్చనని. నువ్వు చెప్పినట్టే మేమెవరం కథలో. నోరు మూసుకుని కూర్చో. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తాను. నాకసలే తిక్కెక్కువ. హలో అర్చన మేడం, నేను కీర్తిని. ఏ గజ్జల గురం, ఎక్కడ చచ్చావే? అసలు నీకు అప్పు చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేసి పెట్టవా? పెళ్లి జరుగుతుంటే అమృత వచ్చి ప్లాన్ అంతా తలకిందులు చేసేసింది. నీకు ఏం చెప్పను మేడం నా బాధ. అమృతని కిడ్నాప్ చేసి లాక్కెళ్తుంటే ఆ పోలీసు శర్వాణి వచ్చి అడ్డుపడి నన్ను నీరజ్ని అరెస్ట్ చేయించింది. మేము వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మా డ్రెస్సులు మార్చుకుని వచ్చేసరికి ఇదిగో ఎంత టైం పట్టింది. ఏ నసు పెట్టుకో. నిన్ను ఆ నీరజని నమ్ముకుంటే నిండా ముంచేస్తారని తెలిసే ఇదిగో నా ఏర్పాట్లో నేను రివాల్వర్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు అమృతకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. గుళ్ళో అందరూ కలిసి నన్ను ఆట ఆడుకుంటారని తెలిసే తెలివిగా దీన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాను. ఏంటేంటి అర్చన మేడం, మీరు అమృతని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తున్నారా కాదు, ఆల్రెడీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. నువ్వు మధ్యలో ఫోన్ చేసి ఈ సుత్తి కబుర్లన్నీ చెప్తున్నావు నాతో. ఏ కీర్తి, 10 నిమిషాల్లో నేను ఈ అమృతం తీసుకొని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవబోతున్నాను. దీన్ని నా అడ్డాలో బంధించి దీని దగ్గర నుంచి ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే మీరిప్పుడు అమృతని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు మేడం? దీన్ని ఇక్కడే ఈ ఫారెస్ట్ లో నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది, అక్కడి బంధించేసి దీని చేత ఆస్తి రాయించుకొని అప్పుడు దీన్ని చంపేస్తాను. నేను వెళ్ళగానే ఆ ప్లేస్ ఎక్కడో SMS చేస్తాను, మీరిద్దరూ అక్కడికి వచ్చేయండి. అర్థమైందా? అలాగే మేడం. కీర్తి, ఏమంటుంది అర్చన? ఓరి నాయనో, అది సామాన్యురాలు కాదు నీరజ. గుళ్ళో అంతమంది ఉండగా అది అమృతని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిందంటే దాని తెగువ తగలయ్యా. ఇదిగో నీరజ, దానికున్న కలేజాలో మనకు 10% ఉన్నా ఈ పాటికి నేను పెద్ద అంజర్బాల్ డాన్ అయ్యేదాన్ని. అబ్బా కీర్తి, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా? నెక్స్ట్ మనం ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడే ఆ శర్వాణి రేణుకులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వసే శర్వాణి,
అమృత మీద మరీ అంత కోపమా? ఇది మీకు ఒక విషయంలో చెప్తే అర్థం కాదు రాహుల్ గారు. అమృతకి భూదేవంత ఒప్పుకుంటే అర్చనకు విశ్వామిత్రుడికున్నంత కోపం ఉంది. ఛ! ఆవేశంలో అమృతని ఏం చేసింది ఏమో. శర్వణి, మన ముందే అర్చన అమృతని ఇలా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్తుంటే అసలు ఇప్పుడు నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. రాహుల్ గారు, మా అమృత లేకుండా మేం బతకలేం. బ్రతికే ప్రయోజనం కూడా లేదు. మా ప్రాణాల్ని అడ్డు పెట్టైనా సరే మా అమృతని కాపాడుకుంటాం. శర్వాణి, ఇది మనకి అగ్ని పరీక్ష. ఇన్నాళ్ళు అమృతని దూరం చేసుకుని ఎంత తప్పు చేశామో ఇప్పుడు అర్థం అవుతుంది. మనం తన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసిపోదాం అనుకునే లోపే మన నుండి అమృతని అర్చన దూరం చేస్తుంది. మనం బ్రతుకుండగా పరిస్థితి తెచ్చుకోకూడదు రేణు. ఎలాగైనా సరే మన అమృతని మనమే కాపాడుకుందాం. అర్చన నుండి అమృతని క్షేమంగా తీసుకొస్తామన్న నమ్మకం నాకుంది. శర్వాణి గారు, అవతల అర్చన ఆవేశంగా అమృతని కిడ్నాప్ చేసుకుని ఎక్కడికి తీసుకువెళ్ళింది కూడా మనకు తెలియదు. ఇలాంటి టైంలో అమృత ఎక్కడుందని మనం వెళ్ళి సేవ్ చేయగలుగుతాం? లేదు రాహుల్ గారు, అమృతకి ఇప్పటికిప్పుడు అర్చన ఏ హాని తలపెట్టదు. ఎందుకంటే తన దృష్టిలో అర్చన ఆస్తి అమృత పేరు మీదే ఉందని తను నమ్ముతుంది. తొందరపడి అమృతని చంపేస్తే ఆస్తి అర్చనకి కాకుండా ట్రస్ట్కి వెళ్ళిపోతుందని అర్చనకి బాగా తెలుసు. అమృత పేరు మీదున్న ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత టైం పడుతుంది. మనకున్న ఆ కొద్ది టైమే చాలు అమృతని కాపాడుకోవడానికి. అది ఓకే శర్వాణి గారు, ఆ అర్చన అమృతం తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో మనకెలా తెలుస్తుంది? ఇంకెక్కడికి తీసుకెళ్తుంది రాహుల్ గారు? ఇక్కడే దగ్గరలోన్న ఫారెస్ట్లో అమృతం దాచేసి ఆస్తి అర్చన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ తర్వాత అమృతని ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రతి క్షణం విలువైంది. రాహుల్ గారు, ఇప్పుడు నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవడానికి కానీ వాళ్ళొచ్చి నాకు హెల్ప్ చేయడానికి కూడా అసలు టైం లేదు. ఇప్పుడు అమృతని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరెవరినైనా హెల్ప్ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెతుక్కుంటూ ఒక సైడ్ నుంచి ఫారెస్ట్ని కవర్ చేయండి. అలాగే శర్వాణి గారు, ఆల్రెడీ నా మ్యారేజ్కి నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తున్నారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. గుడ్. రేణు, నువ్వు నేను మరో సైడ్ వెళ్దాం. అలాగే శర్వణి, త్వరగా వెళ్దాం పద. అవతల అర్చన అమృతని ఏం చేస్తుందోనని భయంగా ఉంది. పద. రాహుల్ గారు, మళ్ళీ మనమందరం క్షేమంగా తిరిగి కలుస్తామో లేదో కూడా నాకు తెలీదు. ఈ ఘర్షణలో మాకేదైనా జరిగి తిరిగి రాలేకపోతే. ప్లీజ్ శర్వాణి గారు, అలా మాట్లాడకండి. ప్లీజ్, దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకెందుకో నేను మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తానన్న నమ్మకం నాకు లేదు. వచ్చినా రాకపోయినా మీరు మా అమృతని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. పాపం, ఇన్నేళ్ళ మా అమృత ఈ ఒక్కరోజు సంతోషంగా లేదు. మీ నుండి మా ఇంటికన్నా ఎక్కువ ఏది ఆశించు. ప్లీజ్ రాహుల్ గారు.
చాలా తప్పు చేస్తున్నావు. మాట్లాడుకో. మంచిదల్లా నమ్మించి ఎంతమందిని మోసం చేస్తావే నువ్వు? ఆస్తి కోసం మా అత్తయ్య మామయ్యను చంపించిన మూర్ఖురాలువే నువ్వు. నీకు పీకల మీదకి రాగానే ప్లాన్ ఎట్టైనా మార్చేయగల సమర్థురాలువే నువ్వు. అభి పేరు మీద ఆస్తి రాసేశానని నువ్వు చెప్పగానే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఆస్తి అడగగానే నువ్వు మా శ్రావ్యకు ఆ సిఐ శ్రీనివాస్కి రివాల్వర్ ఏం చేశావు? అప్పుడే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది. ఇక నీ కబుర్లు కన్నీళ్లు ఎవరు నమ్ముతారనుకున్నావు? ఏంటే నువ్వు శ్రావ్యకు సిఐ శ్రీనివాస్కు గన్ ఏం చేసిన విషయం నాకెలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? అసలు ఆ రోజు ముస్లిం అమ్మాయిలాగా బుర్కాతో వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, నేనే. నేనే ఆ రోజు వచ్చింది. ఇందాకేదో చెప్పావు నువ్వు. నిన్ను ఒక్క మాట అడుగుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు అనేగా? అదేగా నువ్వు అన్నది. నేనొచ్చి నా ఆస్తి కోసం నీ కాళ్ళు పట్టుకుని అడగడమేంటే? నా తరఫున శ్రావ్య వచ్చి అడిగితే నువ్వు ఆ రోజు అన్నమాట మర్చిపోయావా? ఆ రోజేమన్నావు నువ్వు? చనిపోయిన అర్చనే బ్రతికొచ్చి ఆస్తి అడిగినా తిరిగివ్వవా? శ్రావ్య అభిరామే కాదు, చనిపోయిన అర్చనే మళ్ళీ బ్రతికొచ్చినా నేను ఎవ్వరి మాట వినను. ఏ అమృత, నువ్వు సామాన్యురాలివి కాదని నాకు బాగా అర్థమైంది. ఏంటి? నిన్ను చేసుకుంటే రాహుల్ బ్రతికుంటాడా? నన్ను చేసుకుంటే చచ్చిపోతాడా? ఈ స్టోరీలు నువ్వు చెప్తే అవి మేము నమ్మాలా? అయినా అసలు నీతో నాకు మాటలేంటి? ఆ లక్ష్మీపతి గాడికి డబ్బిచ్చి మా శ్రావ్యని అభిరామ్ని నువ్వు చంపమన్నప్పుడే నేను నిన్ను చంపేద్దామనుకున్నాను. కానీ నీ పేరు మీద మా ఆస్తి ఉండి చచ్చింది కదా, అందుకే ఆ ఒక్క రీజన్తోనే నిన్నింతకాలం చంపకుండా వదిలేసింది. అర్చన, నువ్వేం మాట్లాడుతున్నావు? లక్ష్మీపతికి నేను డబ్బిచ్చి చంపమంటవేంటి? లేదు, అదంతా నాకు తెలియకుండా జరిగిన ఒక కుట్ర. హలో, నాకు ఎవరేంటో బాగా తెలుసు. అసలు ఇప్పుడు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. కాసేపట్లో మా లాయర్ వస్తున్నాడు ఇక్కడికి. నీ పేరు మీద ఉన్న ఆస్తంతా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు నిన్ను చంపేస్తాను. వెయిట్ చేయి. అర్చన, నీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నీ ఆస్తిని అభిరామ్ పేరు మీద 2 రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ చేశాను. చా, నిజమా? ఏంటి సినిమా కబుర్లు చెప్తున్నావా? నిజంగా ఆస్తి ట్రాన్స్ఫర్ చేసేస్తే మా అభిరామ్ నాతో చెప్పడా? కనీసం ఒక ఫోనో మెసేజో చేస్తాడు కదా. ఆస్తి కోసం మా అత్తయ్య మామయ్యని చంపిన నువ్వు ఆస్తి అభిరామ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశానని చెప్తే ఎవరు నమ్ముతారు అమృత నీ మాటలు? నీ ముచ్చట్లేమైనా ఉంటే వినేవాళ్ళకి చెప్పు, నాకు కాదు. అయ్యో, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు నా మాటల మీద కూడా నమ్మకం లేదు కదా? అభికి ఫోన్ చేసి నువ్వే అడుగు. తను ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదో నాకు తెలీదు. ఒక్కసారి అభిరామ్కి ఫోన్ చేయి ప్లీజ్. అర్చన ప్లీజ్. నేను చెప్పింది అబద్ధమైతే నేను గొంతు కోసుకుని చేస్తాను. ప్లీజ్ అర్చన, ఒక్కసారి అభిరామ్కి ఫోన్ చేసి నేను చెప్పింది నిజమో అబద్ధమో కనుక్కో. అబద్ధమైతే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే చచ్చిపోతాను. ప్లీజ్ ఒక్కసారి కాల్ చేయి అర్చన. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికి నాకున్న ఏకైక ఆధారం అభిరామ్ ఒక్కడే.
ఏమైంది కీర్తి అక్కడే ఆగిపోయావు? పదా, అర్చన మేడం రమ్మంది కదా. నీరజ, ఇలా గొర్రెల్లాగా ఎంతకాలమని వాళ్ల వెనకాల వీళ్ల వెనకాల నడుస్తాం? మనకంటూ ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఎన్నాళ్ళైనా మన బతికింతే. కీర్తి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకర్థం కావట్లేదు. పిచ్చి నీరజ, ఇప్పుడు మనం వెళ్ళి తోక ఉప్పుకుంటూ ఆ అర్చన దగ్గర చెంచాగిరి చేస్తే ఏమొస్తుంది మనకు? అయితే మరిప్పుడు మనం ఏం చేద్దాం కీర్తి? ఇప్పటికే మనం చేసిన పని వల్ల అవతల పోలీసులు మన గురించి వెతుకుతున్నారు. ఏ రోజు కాకపోతే రేపైనా ఓ శర్వాన్ని మనిద్దరిని వదిలిపెట్టదు. ఇప్పుడు కనీసం మనిద్దరం బ్రతుకుండాలంటే అర్చనే దిక్కు. ఇంకా ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ ఎంతకాలమని బతుకుతాం? అవతల అమృతని కిడ్నాప్ చేసిన అర్చన అమృతని ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేదు. ఎందుకంటే అమృత ఏంటో, దాని టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. అది కోర్టులో కేసులన్నీ తిరగేసి మరగేసి గెలిపించగల తిట్ట. అలాంటిది అర్చనని కన్విన్స్ చేసి అక్కడి నుంచి బయటపడలేదా? అంటే ఇంతకీ నువ్వేమంటున్నావు కీర్తి? ఇంకా అనడానికేముంది? అమృత అర్చనతో కలిసిపోతే ముందు బ్యాండ్ పగిలిపోయేది మనకే. గుళ్ళోనే కలవని వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏం కలుస్తారు కీర్తి? అయ్యో, ఆ అమృత గురించి నాకు తెలిసినంతగా నీకు తెలీదు. దానికి మాట్లాడే అవకాశం ఇస్తే ఖచ్చితంగా తనని తాను నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటుంది. అసలే అది లాయరు. సరే, ఫైనల్గా ఏమంటావో అది చెప్పు. అమృత అర్చనలు ఒకటైతే మన పప్పులు ఉడకవు నీరజ. ఇద్దరూ కలిసి మనల్ని చంపేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఒకటవ్వకూడదు. అందుకే మనిద్దరం కలిసి చాలా మంచి ఐడియా. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది కీర్తి. మనకిప్పుడెక్కువ టైం లేదు. పద నీరజ. ప్లీజ్ అర్చన, త్వరగా డెసిషన్ తీసుకొని అభిరామ్కి ఫోన్ చేసి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకో. ప్లీజ్ ప్లీజ్ అర్చన. ఎందుకో ఈ విషయంలో ఎంత ఆలోచించినా నీ మాటల్నిప్పుడు నమ్మడం కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే నా తల నరుక్కొని నీ కాళ్ళ దగ్గర పెడతాను. అభి, ఇప్పటికే అమృత నీ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తుంది. తను చెప్పిందంతా అబద్ధం అర్చన. ఇప్పుడు నీ తల నువ్వే నరుక్కుని నా చేతిలో పెడతావా, లేక నన్ను నరికేయమంటావా?